మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మానవత్వం మనిషికి ఆభరణం. ప్రపంచంలో ఉన్న ఏ ఆభరణానికైనా మనం వెల కట్టగలం, కానీ మానవత్వం అని ఈ ఆభరణానికి వెల కట్టలేం. రాజమహేంద్రవరం, రాజేంద్ర నగర్ 12 కులాల వీధిలో ఉన్న ముస్లిం సోదరులు తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. రంజాన్ని పురస్కరించుకుని వీళ్ళు తోఫా ఇస్తున్నారు 60 మంది వృద్ధులకి. తమకన్నా కింద స్థాయి వాళ్ళకి వీళ్ళు దానాలు చేస్తున్నారు, తోఫాలు ఇస్తున్నారు, ఆర్థిక సాయం అందిస్తున్నారు. దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో మనం ఎంతో కొంత చూడాలి కదా అనే భావనతో వీళ్ళు ఉన్నారు. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి. సో ఈ 10 సంవత్సరాల నుంచి వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఏమిస్తున్నారు, వీళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. ఈ కార్యక్రమం మీరు ఏ సంవత్సరం మొదలుపెట్టారు? 2014 ఆగస్టు 15 సార్. అసలు ఎందుకు మీకు ఇలా చేయాలనిపిస్తుంది? దేవుడు మాకు ఇస్తున్నాడు సార్, మేము వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం సార్. మన దేవుని చేతులు ఏం లేదు సార్. ఎవరైతే ఈ తోఫా అందుకుంటున్నారో కులమత భేదాలు లేకుండా మీరు ఇస్తున్నారు అంటే ఇలా ఇవ్వాలని మీకు ఎందుకు అనిపించింది అసలు? అంటే ఇప్పుడు మేము అమ్మ మనసు సంస్థని మేము పెట్టాం సార్. మా టీం అంత సభ్యులందరూ కలిసి చేస్తున్నాం సార్. మేము ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు ముసలి కదని చెప్పి చేస్తున్నాం సార్. సుమారు ఎంతమందికి ఇస్తారు మీరు? మేము 65 మంది ఉన్నారు సార్. అంటే మేము నెల 100 రూపాయలు చెప్పిన ఇస్తున్నాం సార్. అలాగే జనవరి 1 చీరలని ఇస్తున్నామండి. ఇలాగే రంజాన్ తోప ఇస్తున్నామండి. హిందూ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ భేదం లేకుండా అందరికీ ఇస్తున్నాం సార్. మేము ఏ పండుగ వచ్చినా ఇస్తున్నాం సార్. మేము ఇస్తున్నాం సార్. మా టీం ఉందండి, అమ్మ మనసు సంస్థ టీము. నలుగురు కలుస్తారు సార్, మనకి నలుగురు సాయం చేస్తారండి. ఆ నలుగురు మా టీం ఉందండి, దానివల్ల మేము చేయగలుగుతున్నాం సార్. అంటే సంపన్నులే చాలామంది కూడా ఇటువంటి తోఫాలు కానీ దానాలు కానీ ఇవ్వడానికి ఆలోచిస్తారు, ఉన్న డబ్బును దాచుకోవాలని చూస్తారు. మరి మీరు ఎందుకు చేస్తున్నారు? నేను ఒక్కడే కదా సార్, నాతో పాటు మా టీం ఉంది సార్, దానివల్ల ఇస్తున్నామండి. నేను అంటే ఇప్పుడు మా సొంతం ఏం లేదు సార్, దేవుడు ఇస్తున్నాడండి, మేము చేస్తున్నాం సార్. మనతో పాటు సుబాని గారు అని చెప్పి ఈ అమ్మ మానవత సంస్థలో ఒక మెంబరు ఇప్పుడు ఈయన మనతో ఉన్నారు. ఈయన మాటల్లో కూడా మనం అడిగి తెలుసుకుందాం. సార్, మీకు ఈ ఆలోచన ఎవరు నాటారు అసలు? మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? ఇంకా ఇది మా డాడీ స్టార్ట్ చేశారు సార్. అలాగా ఆ ఫ్రెండ్స్ మా ఫ్యామిలీ ఇంకా అందరూ అలా మా టీం కలిసి చేస్తున్నాం సార్. మీ టీం మెంబర్స్ ఎంతమంది ఉంటారండి మొత్తం? ఒక 8 మంది ఉంటారు సార్. ఈ ప్రతి నెల ఇలాగా చెయ్యాలని అసలు ఎందుకు అనిపించింది మీ నాన్నగారికి? మా నాన్నగారు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు సార్. ఆయన ఆ స్టేజ్ చూసి ఈ స్టేజ్ మనకు కూడా వాళ్ళకు ఉండకూడదు, వాళ్ళకు కూడా ఒక స్టేజ్ కింద తీసుకురావాలని చెప్పి. మీరు ఈ అమ్మ మానవత సంస్థ ద్వారా కార్యక్రమాలు ఏమేం చేస్తారు? ఒక రంజాన్కైనా మిగతా పండుగల్లో కూడా ఏమన్నా ఇస్తారా? రంజాన్కి సార్ నెల మనం 100 రూపాయలు ఇస్తాం సార్. ఒకవేళ వాళ్ళు కానీ ఏమైనా ఎక్స్పైర్ అయితే వాళ్ళకి ఒక మట్టి రూపంలో వాళ్ళు 2500 ఇస్తాం సార్. ఇంకా చాలా ఇస్తుంటారు, సరుకులు కానీ చీరలు కానీ ఇంక ఏ టు జెడ్. ఇంకా సుమారు ఎంతమందికి ఇస్తారు మీరు? ఒక 65-75 నెంబర్స్కి ఇస్తాం సార్. అంటే ఇప్పుడు ఇందులో ఉన్న ఎవరైతే వృద్ధులు ఉన్నారో ప్రతిసారి కూడా తోఫాకు వాళ్ళే కంటిన్యూ అవుతారా? ఇంకా అలా వస్తుంటారు. ఇంకొక మంది ఇంకా న్యూ జాయినింగ్ వస్తుంటారండి, కొత్త వాళ్ళు కూడా వస్తుంటారు. మీకు ఇంకా అంటే ఈ 65 మంది కాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఏమైనా చేయాలని ఉందా? ఉంది సార్, దేవుడు ఇస్తే గ్యారెంటీ చేస్తాం సార్, కంపల్సరీ సార్. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి ఇస్తున్నాం అంటున్నారు. ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది, ఏ సంవత్సరం అయినా కానీ ఇది నిలిపివేస్తే బాగుంటుందని మీ సభ్యులకి ఎవరికైనా అనిపించిందా? సమస్య లేదండి. ముందు అందరికీ నమస్కారం అండి. ఈ ప్రోగ్రాము లాస్ట్ 10 years నుంచి చేస్తున్నామండి. దీనికి మెయిన్ మా మామయ్య గారు ఆజీ మహమ్మద్ షరీఫ్ గారు. అంటే చాలామంది ఈ రాజేంద్ర నగర్లో వృద్ధులు, వితంతువులు, అలాగే పేదవాళ్ళని చూసి వాళ్ళకి నెలకి ఏదో డబ్బు రూపంలో కానీ వస్తు రూపంలో కానీ ఇవ్వాలన్న ఆలోచన ఆయనలో వచ్చిందండి. ఆ ఆలోచన మొదలుపెట్టుకొని వాళ్ళకి కొంచెం ఒక టీంని ఏర్పరచుకొని ఒక 8 మంది మెంబర్స్ వాళ్ళ ఫ్యామిలీలోనే మెంబర్స్ని ఏర్పరచుకొని పేదవాళ్ళకి సాయం చేయాలి, వాళ్ళని ఆకలి తీర్చాలి, వాళ్ళకి ఏదోలాగా సాయం చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారండి. అలాగే ఈ 10 సంవత్సరాల్లో ప్రతి పండగకి, వాళ్ళకి పండగ అయితే పండగకి, లేదంటే చలికాలంలో దుప్పట్లు కానీ, సంక్రాంతికి చీరలు కానీ, అలాగే పండగలకు తోఫా రూపంలో కానీ, నెలకి 100 రూపాయలు ఇవ్వడంలో కానీ వాళ్ళకి సహాయం చేస్తున్నారండి. ఈ సహాయం చాలా చిన్నది అయినా సరే ఈ సహాయ రూపంలో వాళ్ళకి ఏదో ఒక మన భరోసా ఇవ్వాలి, వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళకి కొంచెం సహాయపడాలి. పండగలకి వాళ్ళకి ఏదో మనం ఇస్తే పండగ సంతోషంగా చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టారండి. ఇది ఒక చిన్న అడుగు మాత్రమే, కానీ ఈ తోఫా రూపంలో ఇచ్చే ఈ వస్తువులు వాళ్ళ కుటుంబంలో చాలా ఆనందాన్ని ఇస్తాయండి. మనకు తెలియదు, మనకు ₹1 ఎవరైనా ఇస్తే మనకి తెలియని ఆనందం వస్తుంది. ఇది ₹1 కాదు, ఇది వాళ్ళు పండగ సంతోషంగా చేసుకున్నామని ఆనందం వాళ్ళకి కలుగుతుంది. అలాగే వాళ్ళు చిరునవ్వుతో ఉండాలని
వాళ్ళు ఇంకా కొంతమంది వాళ్ళ స్నేహితులు కూడా అడిగి ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు. అలాగే ఈ కుటుంబ సభ్యులు ఎవరైనా మరణిస్తే వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆర్థిక చేయూత ఇవ్వడానికి కూడా వెనకడుగు వేయకుండా సరే ముందు ఉంటారైనా. ఈ కార్యక్రమంలో చాలామంది మా అమ్మ మానవ సంస్థ సభ్యులతో పాటుగా సుబాని భాషా బ్రదర్స్ సహకారం ఉంటుంది. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ సుబాని వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆర్థికంగా సహాయం చేస్తారు. అమ్మ మానవతా సంస్థలో ఆడవాళ్ళు కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక్కడ మనతో ఇప్పుడు ఉన్నారు అమ్మ మానవతా సంస్థ సభ్యురాలైన ఫర్హానా గారు. ఆవిడ కూడా కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఈ ఆలోచన అసలు ఎవరికి వచ్చింది, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని? మా ఆయన గారు షరీఫ్ గారు చూశారండి. వీళ్ళు ముసలికి వీళ్ళ నలుగురికి సాయం చేయాలని అనుకున్నారు. అందుకని సాయం చేస్తున్నారండి. మా తమ్ముడు వాళ్ళందరూ కూడా మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా సాయం చేస్తారు. ఆ సాయంతో అలా చేస్తున్నామండి. ఇంకా కొంచెం నలుగురు ఇంకా సాయం చేస్తే ఇంకా మా మనుషుల్ని పెంచి ఇంకా బాగా చేస్తామండి. మేము ఇంకా మా అబ్బాయి పుట్టినరోజులకి ఇవన్నీ రేషన్ ఇవన్నీ ఇస్తామండి. పెద్ద కేక్ తీసుకొచ్చేది అందరికి పంచి పెడతామండి. బట్టలు అవి పెడతామండి. ఎండాకాలంలో కాటన్ చీరలు సిలి చీరలు ఇస్తామండి. చలివేంద్రం కూడా పెడతామండి ఎండాకాలంలోని. మంచినీళ్ళు ఇవన్నీ ఇస్తాం. రసనాలు మజ్జిగలు అవి కూడా ఇస్తామండి. ఇక్కడే పెడతామండి ఈ సెంటర్లోనే. ఇప్పుడే మా అబ్బాయి కూడా చేస్తుంటాడండి. బయట కూడా చేస్తాడు మా అబ్బాయి. వచ్చిన దాంట్లో కూడా మా అబ్బాయి కూడా బయట చేస్తుంటాడు చాలామందికి. మేము కూడా సాయం చేస్తామండి. ఇప్పుడు ఏంటంటే మా ఆయన గారు ఇలా ఉన్న డబ్బుల్లోనే దాంట్లోనే సరి చేసుకొని వీళ్ళందరికీ ఇస్తున్నామండి. మేము నెలకు 100 రూపాయలు ఇస్తామండి. అంటే ఇలా చేయడం ప్రతి నెల కూడా వాళ్ళకి ఆర్థిక సహాయం అందిస్తూ పింఛన్ రూపంలో 100 రూపాయలు ఇస్తూ ప్రతి పండుగకి కూడా ఇలాగ ఒక 65 మందికి ఇలాగ ఇవ్వడం మీకు భారంగా ఎప్పుడు అనిపించలేదా? లేదు సార్, లేదండి, అసలు లేదండి. ఏదో దేవుడు ఇస్తున్నాడు, ఏదో చేస్తున్నామండి. దేవుడి దేవాల అలాగే అవ్వాలని కోరుకుంటున్నామండి. ఇంకా దేవుడు ఇచ్చామనుకోండి ఇంకా నలుగురిని సాయం చేస్తామండి మేము. ఇంకా 2014లో మీ ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తామండి. జనవరిలో మామూలుగా మసీదు కాడ వాటి కాడ ఇస్తాం. అయితే ఇలా కాదు, లేని వాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా అక్కడికి వెళ్ళదు, గవర్నమెంట్ ఇవ్వకపోతే మనం ఇద్దామని చెప్పేసి మీ ఇద్దరం నెలకి 100 రూపాయలు చెప్పని స్టార్ట్ చేసామండి. తర్వాత అదిగోండి అందరూ వచ్చారు. అందరూ కలిసి కొద్దిగా 60 మంది దాకా అయ్యింది. ఇంకా సాయం చేయాలని ఉందండి. మేమంటే మిడిల్ క్లాస్, మాకు ఎంతవరకు వచ్చిందో దేవుడు ఇచ్చిన 100 రూపాయలలోంచి 4 రూపాయలు తీసి పెడతాం. ఇంకా చేయాలని ఉంది, కానీ బయట కూడా ఇలా చేస్తే సంతోషమే. అందరూ చేయమని మనం చెప్పలేం కదండి. మాకున్న దాని ప్రకారం మేము చేసాం. మీ ఇద్దరం అనుకున్నాం, స్టార్ట్ చేసామండి. స్టార్ట్ చేసి ఇంతవరకు తీసుకొచ్చాం. 10 సంవత్సరాలు కరెక్ట్గానే ఉంది. ఇంకా దేవుడిస్తే ఇంకా తెస్తాం, ఇంకా పెంచుతాం. జనాలు 60 కాదు 70 మంది, 30 మందితో స్టార్ట్ చేసిన వాళ్ళు 60 మంది అయ్యాం. ఫస్ట్ 60 మంది లేరండి, ఫస్ట్ 30 మందితో స్టార్ట్ చేసాం. తర్వాత 60 మంది అయ్యారండి. ఇంకా ఇస్తే ఇంకో 30 మంది యాడ్ అయ్యారు అనుకోండి, 90 మంది అవుతారు. మాకు దగ్గర డబ్బులు ఉంటే కదా మేము ఇవ్వగలం. నెల ఇవ్వాలండి. ఒక నెల ఇచ్చి ఒక నెల ఇవ్వకపోతే వాళ్ళకి బాధ ఉంటుంది కదా. అంటే ఈ రాజేంద్ర నగర్లో ఉన్న మిగతా సంపన్న కుటుంబాలను కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళని కానీ ఇటువంటి పేదవాళ్ళకి సహాయం చేయడానికి మీ సంస్థలోకి చేరతాను అంటే మీరు ఆహ్వానిస్తారా? ఆహ్వానిస్తాం. ఇంకా అలా వస్తే ఆహ్వానిస్తాం. ఇంకో 30 మందో 50 మందో కలుపుతారు కదండి, జనం పెరుగుతారు కదా. ఇంకా ఎక్కడి నుండే చేస్తాం, ఆహ్వానిస్తాం. ఇప్పుడు ఇచ్చినా తీసుకుంటాం. పెద్ద లెవెల్ వచ్చినా ఉన్నవాళ్ళు లెవెల్ వచ్చినా ఇచ్చారనుకో, మాకు ఇచ్చారండి, కొంతకాలం ఇచ్చారు, తర్వాత కట్ చేశారు. కట్ చేసినా కూడా ఒక్కడో నిలబడి ఇంకొని తీసుకొచ్చి చేస్తున్నాడు. ప్రతి పండగకి ఇస్తున్నారండి. సాయిబుల పండగకి ఇస్తున్నారండి, జనవరికి ఇస్తున్నారండి, చీరలు ఇస్తున్నారండి. మాకు ఏది లోటు లేకుండా మాకు అన్నీ చక్కబెడుతున్నారండి. 10 సంవత్సరాల పైన ఇస్తున్నారండి. అప్పటి నుంచి మాకు ఏమి లోటు లేకుండా ఇస్తున్నారండి. నెల 100 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారండి. అదండి మమ్మల్ని బాగా చూస్తున్నారండి. ఇప్పుడు బియ్యము పప్పులు అవన్నీ ఇస్తున్నారండి, సబ్బులు అన్నీ ఇస్తున్నారండి. అన్నీ ఇస్తున్నారండి. మాకు అసలు ఏమీ లోటు లేకుండా అన్నీ బాగా ఇస్తున్నారండి. ప్రతి పండగకి చీరలు ఇస్తున్నారండి, డబ్బులు ఇస్తున్నారండి, బియ్యాలు ఇస్తున్నారండి. ప్రతి నెల అన్నీ ఇస్తున్నారండి. పప్పులు అవన్నీ ఇస్తున్నారండి. ప్రతి సంవత్సరం జనాల నుంచి చీరలు కూడా పంచి పెడుతున్నారు. నెల ఇస్తున్నారండి. చూసుకుంటున్నారండి, పెద్ద కొడుకులాగే చూసుకుంటున్నారండి. కాడ నుంచి 3 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. 3 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఇస్తున్నారండి. వచ్చిన కాడ నుంచి ఇస్తున్నారు. బియ్యం ఏంటి 3 సంవత్సరాల నుంచి బియ్యం డబ్బులు నోటు లేకుండా ఇస్తున్నారండి. నేను తీసుకున్నది అది.
చీరలు కూడా ఇచ్చారు, అన్ని ఇచ్చారు. మన చీరలు ఇచ్చారండి. నోట్ లేదండి, ఇచ్చిన కాడి నుంచి ఒక్క నెల కూడా తప్పట్లేదండి. ఆ రోజు లేకపోయినా మరుసనాడు వచ్చినా మళ్ళీ ఇస్తున్నారండి. మాలాడు ముసలి ఎర్రపట్నం అనుకోండి, మరుసనాడు వచ్చినా మా అమ్మాయి మళ్ళీ అంత చేస్తుంది, మాకు అంత చేస్తుంది. ముసలి వచ్చారు కదండి. రంజన్గా అన్నీ ఇస్తున్నారండి. సేమియాలు, బియ్యం, ఏయో పప్పులు, రవ్వ, అప్పుడు డబ్బులు యాపిల్స్కాయలు ఇస్తున్నారు. చూస్తున్నారు కదా, రాజేంద్ర నగర్, రాజమండ్రిలో ఉన్న రాజేంద్ర నగర్ ముస్లిం సోదరులు సోదరిమణులు అయితే దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో మేము పేదవాళ్ళకి సహాయం చేస్తున్నాం. సో ఇది చాలా మంచి దృక్పథం. ఈ దృక్పథంతోనే అందరూ ఉంటే గనక మానవత్వం అనే ఆభరణం అందరికీ ఉన్నట్టే. కెమెరా పర్సన్ గణేష్తో వెంకట శ్రీనివాస్ గాని, సుమన్ టీవీ రాజమండ్రి, సైనింగ్ ఆఫ్.